అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నమాట. సండే రోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ సండే రోజు మార్నింగ్ వంట చేయడం కొంచెం లేట్ అయిందన్నమాట. సాటర్డే రోజు నైట్ అయితే చాలా అంటే చాలా ఛాతీలో నొప్పి వచ్చింది నాకు. అసలు నేను ఆ నొప్పిని భరించలేనంత నొప్పి అయితే వచ్చింది నాకు. మా ఆయనకు కాల్ చేసి చెప్పగానే మా ఆయన ఇంటికైతే వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన ఇంజెక్షన్స్ అయితే పెట్టేశారు. ఇంజెక్షన్స్ పెట్టిన తర్వాత నొప్పి అయితే కొంచెం తగ్గింది అనిపించింది. ఇక ఆ రోజు నైట్ అంతా ఆగి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సండే కదా, మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. నాకు మళ్ళీ చెస్ట్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఆయనకు కాల్ చేసి చెప్పగానే మా ఆయన అయితే వచ్చేసారు ఇంటికి. వచ్చి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు నన్ను. హాస్పిటల్కి వెళ్ళగానే మా ఆయన ఈసీజీ అయితే తీపించారనమాట. ఈసీజీలో అయితే ఏం రాలేదు, అంతా నార్మల్ ఉంది అని చెప్పేసి చెప్పారు డాక్టర్ మాతో. ప్రజెంట్ అయితే మా అమ్ములైతే పాలు తాగుతుంది. తను పుట్టిన 4 months వరకు అయితే పాలు మంచిగానే వచ్చినాయి నాకు. తర్వాత మధ్యలో మా అమ్ములకి డబ్బా పాలు అయితే పెట్టేశాం నాకు పాలు పడక. ఇక మళ్ళీ కొన్ని రోజులు మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ పాలైతే పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా నేనైతే మా అమ్ములకి పాలైతే ఇస్తున్నాను. అయితే డాక్టర్ గారు నాతో అన్న విషయం ఏంటంటే పిల్లలు ఊకే పాలు తాగడం వల్ల కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. అలాగే నేను చిన్నుని రోజు స్కూల్కి అయితే తీసుకెళ్తాను. మా అమ్ముల్లో ఎత్తుకొని చిన్నుని స్కూల్కి తీసుకెళ్తాను. మళ్ళీ ఈవినింగ్ టైంలో చిన్నునైతే తీసుకొస్తాను. మా అమ్ముల్ని ఎత్తుకొని వెళ్ళడం కూడా అది కూడా ఒక రీజనే. మా చిన్నుని రోజు స్కూల్కి అయితే తీసుకెళ్తాను. అలాగే ఈవినింగ్ టైంలో ఇంటికి తీసుకొస్తాను కదా. చిన్నుని తీసుకెళ్ళేటప్పుడు అలాగే తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మా అమ్ముల్ని ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ తోనే ఎత్తుకునేదాన్ని. అంటే ఎక్కువగా లెఫ్ట్ సైడే ఎత్తుకునేదాన్ని. నాకు ఇప్పటికీ కూడా రైట్ సైడ్కి ఎక్కువ ఎత్తుకోరాదు. అది కూడా ఒక రీజన్ అనే చెప్పారు డాక్టర్ గారు. నాకు సేమ్ ఇదే సిచ్యువేషన్ మా చిన్ను పుట్టిన 2 yearsకి కూడా నాకు ఇలానే చెస్ట్ పెయిన్ అయితే వచ్చింది. అప్పుడు కూడా నేనైతే డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. అప్పుడు కూడా డాక్టర్ సేమ్ ఇలానే చెప్పేసి అన్నారన్నమాట. పుట్టిన పిల్లలకి ఒక 6 months వరకే పాలు ఇవ్వాలమ్మా, తర్వాత పాలల్లో ఏం బలం అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు. ఇలా చెప్పడం అయిపోయిన తర్వాత డైలీ ఏం తింటావమ్మా నువ్వు అని చెప్పేసి అడిగారు నన్ను డాక్టర్ గారు. నేనైతే డైలీ మార్నింగ్ చాయ్ అయితే తాగుతాను. చాయ్లో బ్రెడ్ వేసుకొని తాగడం నాకైతే చాలా అలవాటు అయిపోయింది. ఒక 1 month నుంచి నేను అలానే చేస్తున్నాను. అది కూడా ఒక రీజన్ అనే చెప్పారు డాక్టర్ గారు. చాయ్లో అటుకులు, అలాగే బ్రెడ్, అలాగే చపాతీలు, అటుకులు ఇలాంటివైతే ఏమి వేసుకొని తినొద్దు అని చెప్పేసి చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అని అంటే ఎక్కువగా ఆలోచించడం. ఇదే చెప్పారు నాకు డాక్టర్ గారు. ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది. ఎక్కువ మైండ్ అయితే డిస్టర్బ్ చేసుకోకమ్మా అని చెప్పేసి అన్నారు. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నన్ను ఎవరో ఒకరు ఇలా వీడియోస్ చేస్తుంది, అలా చేస్తుంది, అవసరమా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఆ విషయాలు కూడా నాకు చెప్పేవాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా నేనైతే పోనీ అని చెప్పేసి వదిలేస్తున్నాను. ఎంత వదిలేసినా సరే ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా ఆ మాటలైతే గుర్తుకొస్తూనే ఉంటాయి. మళ్ళీ అలా మాట్లాడే వాళ్ళైతే నా ముందుకొచ్చి అయితే మాట్లాడరు. ఎంతసేపు నా వెనకాలనే మాట్లాడతారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు, నా వెనకాల మాట్లాడేవారు ఎప్పుడైనా నా వెనకాలనే ఉంటారు. అలానే నేను అనుకుంటాను అంతే. ఒకరిని అనే ముందు ఫస్ట్ మీ ఇంట్లో ఎట్లుందనేది చూసుకోండి. ఫస్ట్ మీ ఇంట్లోనే సరిగ్గా ఉండదు, ఇక మీరు మందికి నీతులు చెప్తారు. మనం ఒకరిని ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే బెటర్ అనేది నా ఫీలింగ్. అలాగే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నాకు ఈ మంది మాటల వల్లనే నాకు మెంటల్ టార్చర్ ఎక్కువైపోతుంది. ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దు అని చెప్పేసి చాలాసార్లు నాకు నేనే నచ్చచెప్పుకున్నాను. అయినా సరే నాకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళన్న మాటలు గుర్తుకొస్తూనే ఉంటాయి. మాకే లేని బాధ మీకెందుకు వచ్చిందో నాకైతే అస్సలు అర్థం కాదు. నా ఫోన్ నా ఇష్టం, నా వీడియోస్ నా ఇష్టం. మీకు చూడాలనిపిస్తే చూడండి, లేకపోతే మానేయండి. అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడి నా మనసునైతే బాధ పెట్టకండి.
నేను మీకు చెప్పేది ఇదొక్కటే. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చూసిన ప్రతి కుక్క కూడా మొరుగుతుంది. అది కామన్. అలాంటివన్నీ మనసులో పెట్టుకొని మైండ్ డిస్టర్బ్ చేసుకోవడం కంటే మనశ్శాంతిగా అవన్నీ వదిలేసి బ్రతకడం బెటర్ అనేది నా ఫీలింగ్. ప్రజెంట్ జనాలు ఎలా ఉన్నారు అనంటే, ఒకరు ఎదుగుతున్నారు అంటే వాళ్ళను చూడలేకపోతున్నారు. వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు. అట్లుంది సమాజం. వాళ్ళ ఇళ్లలో జరిగే ముచ్చట్లయితే చెప్పరు కానీ, మన ఇంట్లో జరిగే ముచ్చట అయితే ఖచ్చితంగా వాళ్ళకు తెలియాలి. అడిగి మరీ తెలుసుకుంటారు. అట్లున్నారు జనాలు. నేనైతే చాలా గుడ్డిగా నమ్ముతాను మనుషుల్ని. ఇక ఇప్పుడిప్పుడే అర్థమైతుంది నాకు ఎవరు ఏంటి అని చెప్పేసి. ఇంకా వీళ్ళ విషయాలైతే ఇలా ఉన్నాయి. ఇంకొంతమంది విషయాలు చూస్తాం ఇప్పుడు మనం. ఇంకొంతమంది ఎలా అంటున్నారంటే, అయ్యో యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా, ఎంతొస్తుంది జీతం యూట్యూబ్ నుంచి, డబ్బులు ఎన్నొస్తున్నాయి, బాగానే సంపాదించుతున్నావా అని చెప్పేసి అడుగుతున్నారు. యూట్యూబ్ అంటే అంత ఈజీ అయితే కాదండి. ఆళ్ళకు మనం దిగితేనే అర్థమవుతుంది ఏదైనా కూడా. చాలా హార్డ్ వర్క్ ఇది. యూట్యూబ్ అనేది చిన్న ముచ్చట అయితే కాదు. ఒక్క వీడియో పెట్టగానే డబ్బులొచ్చేస్తాయి అని అనుకోవడం అయితే చాలా తప్పు. ఇందులో కూడా చాలా కష్టం అయితే ఉంటది. డబ్బులు రావడానికి కూడా చాలా కష్టపడాలి. ఒక్కొక్కరు ఒక 5 ఇయర్స్ నుంచి కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్‌లో. మనకు సక్సెస్ అనేదైతే అంత ఈజీగా రాదు. మాక్సిమం ఒక 4 ఇయర్స్ అలా టైం అయితే పడుతుంది. 4 ఇయర్స్, 5 ఇయర్స్ టైం పట్టినా సరే ఛానల్ క్లిక్ అవుతుంది అనే నమ్మకం అయితే ఎప్పుడూ ఉండదు. మనం ఇలా ఛానల్ పెట్టగానే అలా క్లిక్ అవుతుంది అనేదైతే అబద్ధమండి. ఎందుకంటే మనమైతే పెద్ద సెలబ్రిటీస్‌మైతే కాదు. అంత ఈజీగా క్లిక్ అవ్వడానికి. ఒక్కొక్కరు 6 ఇయర్స్, 7 ఇయర్స్ నుంచి కూడా యూట్యూబ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇందులో కూడా అదృష్టం అనేదైతే ఉండాలండి ఖచ్చితంగా. ఇలా అదృష్టం అనే కాకుండా ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేయాలండి. ఖచ్చితంగా మన ఓన్ కంటెంట్ లాంటివే పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత 1K సబ్స్క్రైబర్స్ రావాలి. అలాగే 4000 వాచ్ అవర్స్ రావాలి. మానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ $10 కంప్లీట్ కావాలి. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉంటది మనకు డబ్బులు రావడానికి. అలాగే మనకు మంచి వ్యూస్ వస్తేనే మనకు డబ్బులనేది పడతాయి అకౌంట్‌లో. లేదంటే లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే నాకైతే చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అంత తొందరగా క్లిక్ అవ్వడం చాలా కష్టం అనేదే నేను చెప్తున్నాను ఇక్కడ. ఇక ఎవరైతే నన్ను చాటు మాటలు మాట్లాడారో, అలాగే డబ్బులొస్తున్నాయా అని చెప్పేసి ఎవరైతే నన్ను అడిగారో, ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మీకే అర్థమైతది. ఇక హాస్పిటల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే రైస్ అయితే పెట్టాను. బాస్మతి రైస్ పెట్టాను. మా ఆయన బగారా వేయమని చెప్పేసి అన్నారు. ఇక అప్పటికే టైం ఓవర్ అయిపోయింది అని చెప్పేసి ఇక నేను తొందరగానే వంటనైతే చేసేసాను. మటన్ తీసుకొచ్చారు మా ఆయన. ఇక మటన్ కూడా వండడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బై బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.